ఫ్రెండ్స్ అందరికీ హాయ్ అండి. రీసెంట్గా నేను పర్సనల్ లోన్ గురించి ఒక వీడియో చేశాను. చాలామంది మేము లోన్కి అప్లై చేసుకున్నాం కానీ మాకు లోన్ రాలేదని చెప్పేసి అడుగుతున్నారు. సో కాబట్టి మా వీడియోలో పర్సనల్ లోన్కి కరెక్ట్గా ఎలా అప్లై చేసుకోవాలి, మనం చేసే మిస్టేక్స్ ఏంటి, పర్సనల్ లోన్కి అప్లై చేసుకునే ముందు మనం ఏమేమి డీటెయిల్స్ చెక్ చేసుకోవాలి, ఈ వీడియోలో తెలుసుకుందాం. ఓకేనా? సో ఈ వీడియో నేను స్టార్ట్ చేసే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి. సో మన ఛానల్లో పర్సనల్ ఫైనాన్స్ గురించి మంచి వీడియోస్ అయితే వస్తుంటాయి. కాబట్టి మీరు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఒక లైక్ ద్వారా సపోర్ట్ చేయండి. ఓకే, ఎస్. సో పర్సనల్ లోన్కి మనం అప్లై చేసుకునే ముందు ఈ పాయింట్స్ మీరు కంపల్సరీగా చెక్ చేసుకోండి. సో ఫస్ట్ థింగ్ వచ్చేసి ఆధార్ కార్డ్, పాన్ కార్డ్, అలాగే ఇన్కమ్ స్టేట్మెంట్ లేకపోతే కనుక బ్యాంక్ స్టేట్మెంట్ రెడీగా పెట్టుకోవాలన్నమాట. అలాగే నెక్స్ట్ పాయింట్ వచ్చేసి మీకు మీ సిబిల్ స్కోర్ ఎంత ఉందో ఐడియా అయితే ఉండాలి. థర్డ్ పాయింట్ వచ్చేసి ఆధార్ కార్డ్, పాన్ కార్డ్, ఫోన్ నంబర్ లింక్ అయిందా లేదా చెక్ చేసుకోండి. ఓకేనా? సో ఈ పాయింట్స్ మీరు కంపల్సరీ చెక్ చేసుకోండి మీరు పర్సనల్ లోన్కి అప్లై చేసుకునే ముందు. నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు మీకు ఎవరికైనా సరే పర్సనల్ లోన్ అవసరం ఉంది, పర్సనల్ లోన్ కావాలని అనిపిస్తే కనుక వెంటనే మీరు ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో లింక్స్ అయితే నేను ఇచ్చాను అనమాట. ఒక టూ లింక్స్ అయితే ఇచ్చాను. సో ఏదో ఒక లింక్ మీరు క్లిక్ చేసుకొని మీరు అప్లై చేసుకోవచ్చు. సో నేను 2 లింక్స్ ఎందుకు ఇచ్చానంటే కనుక సో ఒక లింక్ ద్వారా మీకు పర్సనల్ లోన్ రాకపోతే మీరు నెక్స్ట్ లింక్ ద్వారా మీరు పర్సనల్ లోన్కి అప్లై చేసుకోవచ్చు. ఓకే, సో ఫస్ట్ థింగ్ మీరు ఏం చేయాలంటే ఒక లింక్ మీరు ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసిన తర్వాత మీ ఫోన్ నంబరు అలాగే మీ పేరు ఇవ్వండి. దాని తర్వాత మొబైల్ ఓటీపీ ఇవ్వండి. ఇప్పుడు మీరు యాప్ డౌన్లోడ్ చేసుకోండి. యాప్లో మీరు రిజిస్ట్రేషన్ చేసిన తర్వాత మీ కంప్లీట్ డీటెయిల్స్ అయితే ప్రొవైడ్ చేయండి. అప్లికేషన్ ఎంటర్ చేసేటప్పుడు ఎక్కడైనా మనకు రెడ్ స్టార్ మార్క్ ఉంటే కనుక ఆ డీటెయిల్ మీరు కంపల్సరీగా ఇవ్వాల్సిందే అనమాట. అలాగే ఎక్కడైనా మనకు ఆధార్ కార్డు కానీ లేకపోతే పాన్ కార్డు కానీ ఇలాగ ఏదైనా డాక్యుమెంట్ అప్లోడ్ చేయాలి అని ఉంటే కనుక మీరు కంపల్సరీగా ఆ డాక్యుమెంట్స్ అయితే అప్లోడ్ చేయాలి. ఫైనల్గా అప్లికేషన్లో ఏమన్నా మిస్టేక్స్ ఉన్నాయా లేదా చెక్ చేసుకోండి. అప్లికేషన్ అనేది సబ్మిట్ చేసేయండి. అంతే, నిమిషాల్లో మీకు మీ పర్సనల్ లోన్ అయితే శాంక్షన్ అయిపోతుంది. ఓకేనా? సో ఇది ప్రాసెస్ అనమాట. ఇప్పుడు మనము పర్సనల్ లోన్ రాకపోవడానికి రీజన్స్ ఏంటో తెలుసుకుందాం. సో ఫస్ట్ రీజన్ వచ్చేసి నేను చెప్పిన విధంగా ప్రాసెస్ చేయకపోవడం అనమాట. సో పైన నేను ఏదైతే చెప్పానో మీకు, సో ఆ స్టెప్స్ ఎవరైతే ఫాలో అవ్వలేదో అలాంటి వాళ్ళకు పర్సనల్ లోన్ అయితే రాదనమాట. అది ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్ వచ్చేసి యాప్ డౌన్లోడ్ చేసుకోకపోవడం. సో మీరు కంపల్సరీగా యాప్ అనేది డౌన్లోడ్ చేసుకొని అప్లై చేసుకోవాలన్నమాట. థర్డ్ పాయింట్ వచ్చేసి పర్సనల్ లోన్ అప్లికేషన్ పూర్తిగా ఫిలప్ చేయకపోవడం. నెక్స్ట్ ఫోన్ నంబర్ లేకపోతే ఈమెయిల్ ఐడి వెరిఫికేషన్ చేసుకోకపోవడం. దాని తర్వాత ఆధార్ కార్డు లేకపోతే పాన్ కార్డ్ వెరిఫికేషన్ చేసుకోకపోవడం. తక్కువ సిబిల్ స్కోర్ ఉండడం. అవసరమైన డాక్యుమెంట్స్ అన్ని అప్లోడ్ చేయకపోవడం. సో ఈ ప్రాబ్లమ్స్ వల్ల మీకు పర్సనల్ లోన్ అయితే రాదన్నమాట. సో ఫైనల్గా నేను చెప్పింది ఏంటంటే మీకు పర్సనల్ లోన్ కంపల్సరీగా కావాలనుకుంటే కనుక ఈ మిస్టేక్స్ అన్ని మీరు అవాయిడ్ చేయండి. ఓకేనా?